రంగులు రాట్నం కదా పిచ్చి రంగులు రాట్నం వచ్చారమ్మా కూర్చోండి బావగారు చెల్లి కూర్చోయమ్మా నీకే 10 మందికి ఇచ్చారు ఒక ధనం పడుకొని గొల్లికి మీ సెలెక్ట్ అయితే సైలెంట్ గా కూర్చుని పోయింది సైలెంట్ అండి సరికొండతో గొంతుకు వచ్చిన ఏంటది పని సమస్యమ్మా ఇప్పుడు 40,000 ఇస్తావు మేకప్ వేసుకుంటావా ఏది పొడిక వేసుకుంటా కొట్టి 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 ఇలా కూర్చున్నానండి సాంగ్ వేసుకుంటానే అయ్యో ఏదండి నాదంటే ఏంటది బాబా ఏ పిచ్చుకోలే పట్టుకొని ఏమండి అక్కయ్యారు వచ్చిందా మీ దగ్గరికి నువ్వు దయచేసి మాట్లాడు కంపెనీకి ఎప్పుడు ఇదిగా నా బిందె వచ్చిందా నువ్వు తిరగటల్లా ఎదురు చెప్పండి వచ్చిందా రాదా నువ్వే రైట్రా చెప్పండి వచ్చిందా అలా ఎలాగ పిచ్చుకోలు కట్టండి పిచ్చేస్తుందండి నీకు ఎంత పిచ్చుందో మాకు ఇప్పుడే తెలుస్తుంది అది తెలియదు కదా తెలిసిపోయింది
అదెంత ఉంటది అందుకని మొన్న పెట్టుకెళ్ళి పుల్లిగా పెట్టించుకొచ్చింది మెరుగు బాబు పేడ తప్పించాడు మీ పిండి నా మొగ్గు నాది తీస్తాడు నాది ఏం చేయలేకపోతే ఈయనెవరండి పార్క్ అంబేద్కర్ నుంచున్నారు దేనికి గురుగారు అమ్మగారు సెక్యూరిటీ అదేటండి యూట్యూబ్ ఛానల్ నీ పేరండి నీ పేరు అదేనా బాగారండి బాగారండి నేను వచ్చిన మెసేజ్ కంపోజ్ చేశారండి మెసేజ్ వచ్చిన కంపోజ్ చేస్తాను గోల్డ్ ముట్టుకుంటా ఒకసారి ముట్టుకొని చూస్తానే ఏటి కూడా ఈ కోడి నన్ను పడుతుందా ఇది కానీ నన్ను పొడిచింది అక్క పొద్దున మా బావ నేను పొగోడు చేసుకుని అంటాను సంక్రాంతి నొక్కిస్తాను ఒకసారి ముట్టుకుంటారండి ఇక్కడ పొడిచిందండి మరి ఎగిరి ఊరంతా చూసినారు కేజీ కన్నా ఉండదు నీ దగ్గర పోలే పెట్టుకో అదే అడగారం ఆడుతున్నారండి అమ్మా అమ్మా కూర్చో బిందు మట్లు పోతాయి మట్లు పోతాయి మట్లు పోవడానికి నీకులాగా మీ తాతలాగా ఎక్కడ తాత వదిలేస్తాం ఏమండి విశేషాలు ఏమున్నాయి అమ్మాయి ఇంత మేకప్ కొట్టుకొచ్చారు కదా ఏదో మేకప్ మనం బొట్టికలు సొమ్మిస్తాం 100 రూపాయలు ఇస్తారు పొద్దున్న అవి మేకప్ నైట్ అండి రాత్రి అండి మా ఆయన వచ్చారండి ఏమ్మా రోజు రాలేటమ్మా ఆయన గారు వచ్చిరారండి ఏమ్మా నెలకి నెలకు వస్తారండి ఏటా నెలకు వస్తానా ఆ నెలకు వస్తా మిగతా 6 నెలలు నువ్వేం చేస్తావు ఒకదానివే ఏమిటమ్మా మీ ఆయన గారు జాబ్ ఏంటి లారీ ఉంటది కదమ్మా లారీ ఉంటదా లారీ ఉంటదా లారీనండి వస్తానండి లారీ తోస్తాడా లారీ తోయడం కదా తెంగకుండా లారీ తోస్తాడు అదే లారీ ఒక డ్రైవర్ లారీ ఒక కాదు లారీ డ్రైవర్ నీకు ఎల్లారు ఉన్నాయండి మా ఆయనగారికి అండి 10 లారీలు ఉన్నాయండి 10 లారీలు ఉన్నాయా నీకు 10 లారీలు ఉంటాయా లారీ వచ్చు కదమ్మా ఎందుకండి 23వ తారీఖు నక్కలాసు సమరకాలం జట్టు అవునా ఫోన్లో కాదండి మా ఆయనగారు అరుగు దగ్గర పోయి వస్తానే వస్తానికి ఏం తెచ్చారమ్మా మీ ఆయన గారు నాకమ్మా 10,000 కట్ట తెచ్చారండి ఏ 10,000 కట్ట తెచ్చాడా 10,000 కట్ట పిచ్చెక్కు దీనికి కట్ట ఏం చేశారేటి మా ఇంట్లోకి వెళ్ళిపోయి దీనివల్ల లాక తీసుకుని లాక తీసి లాకర్లో దాచుకోనండి ఏ లాకర్లో పెట్టావా ఆ 10,000 కట్ట బయట తీసేసి నీ బుర్ర ఇచ్చామని సరిపోతుంది అదే 10,000 దీనికి ఇచ్చామనుకో అదే 10,000 లాగిస్తానా ఆ వెనకాలంలో వచ్చేద్దా నాకి కాదు ఇదిగా అదే 10,000 నాకిస్తానా ఆ వెనకాల మేసాలు కూడా అన్నాడు తీసుకొని
జొప్పు జిలాగైపోతున్నా మీ ఆయన గారు మా ఆయన 6 నెలలకి 3 నెలలకి వస్తారమ్మా మా ఆయన రోజు ఇంటికాడ ఉండాలా ఇంట్లో ఉండాలంటే ఎలా కుదురుతుంది మా ఆయన గారు ఏం చేస్తారో తెలుసండి ఇంటికి మా ఆయన గారు జాబ్ అంటే మీకు తెలుసల్లా తెలీదా ఏంటి పైలట్ అయ్యో పైలట్లు కదా కాదు అంత పనులు అయితే ఎందుకు వేసుకుంటాను 7 వారాలు అలా చేసుకుంటాను మా ఆయన గారు ఏం చేస్తారో తెలుసా పొద్దున్నే వేసుకుంటారమ్మా ఏం చేయడు పొద్దున్నే మేల్కొని స్నానం చేసి చుట్టూ ముట్టి వేసుకొని కూడా తగ్గించుకొని మన ఇందాక వచ్చాం బొంబు సెంటర్ తెలుసా బొంబు సెంటర్ బొంబు సెంటర్ లోకి వెళ్ళిపోయండి ఆ సెంటర్ లో బ్యాగ్ తగ్గించుకొని స్వెట్ పెట్టుకొని సింగుల్లో నిద్రపోయారమ్మా మా ఆయన అదేనమ్మా అక్కడ మొత్తం నాలెడ్జ్ ఏ తెలియని వాళ్ళే అమ్మంటారు ఇదిగా మా ఆయన గారు ఆ సెంటర్ లో కూర్చోగానే ఆ సెంటర్ లో పొద్దున్నే బస్సు వస్తుందమ్మా పచ్చిరెండు కాదు తినకుండా మా ఆయన గారు ఆఫీస్కి వస్తే ఆ బొమ్మల సెంటర్ లో బస్సు ఎక్కేసి మా ఆయన ఎక్కడ దిగుతాడు మీకు తెలుసండి రాజమండ్రి ధర్మస్పట్ల ఉందా పెద్ద హాస్పిటల్ పెద్ద గేట్ ఉంది చూసారండి ఆ పెద్ద గేట్ కాడే దింపుతారండి బాబు ఆయన్ని ఆయన గారు రాజమండ్రి పెద్ద హాస్పిటల్ గేట్ దగ్గర దిగుతారంటే దాటరేమో మా వాడికి వద్దంటే పిల్లలు కూడా ఆయన గారితో చెప్పి డబ్బులు లేవమ్మా ఇప్పుడు కూడా ఇదేనా వద్దంటే పిల్లలు పెడతారా మీకు చూడమ్మ కొడుకుగా రావట్లేదమ్మా ఇదిగా మా మా ఆయన గేట్ కడికి వెళ్తారా మా ఆయన అలాగానని 2 బయట వేస్తారండి గేట్లు ఓపెన్ చేసి మా ఆయన గారి కోసం టేబుల్ వేసి టేబుల్ అండి మీకు మా ఆయన గారు గేట్ కడి దిగిన తర్వాత ఒరే చెల్లి అవును మర్చిపోను మీ ఆయన డ్యూటీకి ఎందుకు వెళ్తారమ్మా ఆయన గారా పొద్దున్న పోయి పొద్దున్న వెళ్ళిపోతే అందులో సుఖం ఎక్కడ ఉంటుందే బాబు నీకు అందుకే ఒప్పుకోవట్లేదు మా ఆయన అలాగే అలా కాదండి బాబు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం 10 గంటలకు కొంపలో పడిపోవాలా ఉదయం 10 గంటలకి అంటే నువ్వు ఆ టైంలో ఎత్తా కాబట్టి నా ఇంటి ముందు ఉంటాడండి ఇంతకీ మా ఆయన ఏం చేస్తారు మీకు తెలుసండి ఏంటమ్మా మీ ఆయన గారి జాబ్ ఏంటి మా ఆయన గారండి పెద్ద హాస్పిటల్ గేట్ దగ్గర ఏమనుకుంటున్నారు మీరు ఏంటి చెప్పండి మరి సెక్యూరిటీ మరి ఇంతే మరి లాజిక్ అంటే సెక్యూరిటీ గార్డులు గట్ట కదండి అది ఆయన మా ఆయన ఏమండి సోమావి గారు చూడటం కదా ఉంటుంది కానీ ఎంత అర్థం తడవడు చేస్తారండి ఇదిగోనండి ఎందుకే మా ఆయన ఏం చేద్దాం తెలుసండి ఆ ధర్మాసంలో పెద్ద గేటు కాడ మా ఆయన గారండి ఏమండి దొరమావి గారు దొరమావి గారండి మా ఆయన గారు ఏం చెప్తారు తెలుసా ఆ గేటు కాడమ్మా ఎంత దొంగ తీసేస్తున్నారు బాబు ఏం జరిగింది ఏం జరగదు వెనకాలండి వాడు తీసేస్తున్నావు ఎందుకని ఏం చేస్తారో తెలుసండి గేటు కాడండి పొందు పొలాపలు చేస్తారమ్మా అవ్వా ఏటమ్మా సూట్ అన్నా బూట్ అన్నా కన్నడన్నా బస్ అన్నా ఇవన్నీ పొందుపొల్లు అమ్మాక పొందుపొల్లు ఎలాగ అమ్ముతావేటి పొల్ల పెద్ద 5 వందలు చేసి 3 వందలు ఎత్తారండి 5 రూపాయలకి అమ్ముతారు అమ్మా కలిసి 30,000 కొని ఏదైనా బిల్లు కొట్టి ఇక చెల్లి ఇంకేంటమ్మా విశేషాలు మీ అత్తగారు ఆగకపోతే దీంతో చెప్పచ్చు కదా ఏం చేయాలి చెప్తుంది వయసులో పెద్దది మంచి దుఃఖలా ఉన్నా చెప్పచ్చు కదా
ఇదిగా మనిషిని దొక్కరామన్నాను కదా వయసులో పెట్టండి చెల్లి ఈ అత్తగారు ఆగలేదా ఈ అత్తగారితో ఇదేం పోయే కదా అమ్మా కోడ సొమ్ముకుంటే పర్లేదు దానికాని జ్వరం వచ్చిందనుకో ముందు మాకు దగ్గర అత్తగారు ఇంట్లో పనంతా చేయమని బ్యాంక్ తీసుకుంటారు జ్వరం వచ్చేస్తుంది ఎందుకు మా అత్తగారు తెలుసా మీ అత్తగారు ఆగలేదా నమ్మకం చెప్పనా అమ్మ మీరు వినమ్మా మీరు ఆలోచించండి ఉపయోగపడుతుంది మీ అత్తగారు ఆగకపోతే ఉప్పు నీళ్ళు అట్టుకుని ఇంటికి వెళ్తా ఉప్పు నీళ్ళు పెట్టుకొని నీళ్ళు పెట్టుకుని ఇంటికి వెళ్తా ఇంటికి వెళ్ళగానే మీ అత్తగారితో అంటావు ఏమండో 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 అత్తగారండి నా పొద్దు నుంచి మా ఐదో తలపోటు వచ్చేస్తుందండి దిక్కు మా తలపోటు మన ఇంట్లో కొన్ని తీసుకుంటే పెట్టాను నేను మీ అత్తగారు అనుకుంటది పాలు అలసిపోయి పుస్తకంలో పడిపోయింది బాబు ఇంట్లో పని అంతా అలా ఉండిపోయిందమ్మా అని పాలు కొలుచుకొని నీ టీ పెడతామని పాల పెడతామని గుడికడికి వెళ్తుందా గుడికడికి వెళ్తుందా గుడికడికి వెళ్ళినప్పుడు నీకు ఎక్కడికి వెళ్తుందా నీకంటే లేదు మీ ఎక్కడికి లేదంటే అదేనే బాబా డాక్టర్ గ్రూపులు ఇచ్చారు కదండి గ్యాస్ బండ్లో గ్యాస్ బండ్లు ఉన్నాయా ఇదిగా మీ అత్తగారు పాలు పెడతాను గుడికడికి వెళ్ళినప్పుడు తెలియదు తింగరదాల్లాగా వంటగదిలోకి వెళ్ళి ఆ 2 గ్యాస్ బండ్లు లీక్ చేసేసి తెలియదు ఎరుదాల్లాగా సొమ్ముతో నీళ్ళట్టుకుని బయటకు వచ్చామ్మా సొమ్ముతో నీళ్ళు ఎందుకు వెళ్తాడమ్మా సొమ్ముతో నీళ్ళు ఎందుకు వెళ్తా మీకు తెలీదా సొమ్ముతో నీళ్ళు ఎందుకు వెళ్తా సొమ్ముతో నీళ్ళు అంటేనమ్మా ఇంట్లో ఉంటారు మనం వచ్చేది కాదు ఇంట్లో ఉన్నాకో వాళ్ళకన్నీ తెలిసి నడుస్తుంది అనుకుంటారు మీ పేరు పేరు మీరు ఎలా చూసుకోండి మీరు ఎలా తిరుగుతున్నట్టు ఆయన ఏమవుతుంది మీకు ఆయన గురైనా సరే ఎంత చదువుకున్నావు 5 తరగతా అంటే ఈడా దవనా
నాది